నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ని చెప్పారు కదా మీరు, అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు. మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు డెఫినెట్లీ అంటే ఆల్ దీస్ పీపుల్ ఇక్కడ ఇంక్లూడింగ్ అరవింద్ గారు. అరవింద్ మీరు ఎడిట్కే వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీ విష్ణు గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. ఆయన బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్. దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం. యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా. సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు నిజంగా వీళ్ళేనా అని ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు మెల్లిగా రండి అని చెప్పి వాళ్ళ కళ్ళతోటే సార్. మీకు తెలియదు సార్, చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసా మీ వల్ల అనే రేంజ్ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఇస్తున్నారు. ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్. మీరేమో పాపం వచ్చారు, మీరు ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు. మేమిద్దరం చాలా సైలెంట్గా ఉన్నాం, మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకే ఇంత సైలెంట్గా ఉన్నారని చెప్పారు. అప్పటికే 4 కుర్చీలు వేశారు. అది కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చుండేది. పక్కన కూర్చోడు, 2 పక్కన కూర్చుంటాడు. మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టారు అక్కడ. అంతే, ఇంకేం టాపిక్ ఉంటుంది. ఎలా జరుగుతుంది బాగా జరుగుతుంది సార్ అంతే. అంత సైలెంట్. ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే. అసలు ఇంకా నాకు సంబంధం లేదు. మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది. మీతో ఏం మాట్లాడో మాకు తెలియదు. ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది. ఇంకా వచ్చేసి సార్ హౌ ఆర్ యు సార్, యూ కేమ్ టు ఫర్ ద షూట్. అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్, ఇట్స్ సో మచ్ ఫన్ సార్. శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ, కిషోర్ ఇస్ వెరీ ఫనీ. ఇదే మీరు ఇంత ఫనీ ఆమె ఇంత సైలెంట్గా ఉన్నారు అనే టైంలో సార్. ఇది ఆమె క్యారెక్టర్. నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవానా గారు సార్. ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప, మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా నాకు తెలియదండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్. ఆమెకు సంబంధం లేదు, షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్. ఈయన ఆ పాప మీద ఒక 1 డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్. ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు, వాడు తాగుపోతూ వాడు ఇలా వెళ్తాడు, వానికి డైలాగ్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు చెప్తాను అక్కడ వెళ్ళిపోతాను చెప్తాను. ఆమె పిచ్చిది ఏమవుతుంది. అది కాదు నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతుంది సార్, నాకు ఇప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్లో ఉంటుంది పాపం ఆమె. నేను రాసిస్తాను సార్. ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్లి చేసుకోవాలి, గాడ్ బ్లెస్. పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా 1 డే ముందే కావాలంటుంది ఆమె. నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎన్ని చెప్పాలి, అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా, తాళి ఎవరు కడతారు, ఖచ్చితంగా అతనే కడతారుగా, మాంగళ్యం తంతులనేమో చెప్పండి, నాకు టెన్షన్ సార్. అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్. ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవైజేషన్స్, ఒక్కటి కూడా ఆమెకు ప్లాన్ ఉండదు. ఆమె చాలా ప్లాన్ ఉండదు పాపం. ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధం లేదు సార్. మా డైరెక్టర్ ఎవరు కనబడితే మెల్లిగా వచ్చేసి I saw the edit brother. It is so funny. సార్ ఇక్కడ చాలా పెయింట్ అవుతుంది సార్. ఇక్కడ మొత్తం సీనే వారు ఉంది సార్ అప్పుడప్పుడు. అంటే బట్ ఐ సా ద ఎడిట్ బ్రదర్. ఈ టైంలో అసలు ఒక గుమ్మడి రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట. ఆయన ఎలా ఉంటాడంటే సార్, నేను విక్టిమ్ అండి యాక్చువల్గా, బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా నేను అయినా ఈ సినిమా కూడా పనిచేస్తున్నానండి అన్నట్టు ఉంటుంది ఆయన. నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది. అలా అతను వచ్చేసి సార్ చాలా జరుగుతుంది సార్, ఇప్పుడు మనకు లొకేషన్లో ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడతాను సార్ ఏమైనా ఎక్స్టెన్షన్. ఐ సా ద ఎడిట్ బ్రదర్. ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు. అదెంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్. కానీ అందరికంటే సార్ వేల్ రాజు గారు సార్. ఆయన
ఆయనకు అన్నీ తెలుసు సార్. అంటే ఎవరైనా అడిగితే పాపం వేలాది గారికి ఏం తెలియదేమో అనుకుంటారు. ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, వారి ఇంటర్నల్ ఏంటి అన్నీ తెలుసు. కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన. నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్. ఆయన ఎక్స్ప్లోర్డ్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్, నిజంగా చెప్తారు. ఇదంతా చదువుతున్నాడు మళ్ళీ మా డైరెక్టర్ ఇప్పుడు ఒకటే, మా డైరెక్టర్ ఐ సా ద ఎడిట్ బ్రదర్, ఇట్ ఈస్ సో ఫన్నీ.